హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జాను. వెజ్ ఐటమ్స్తో బోర్ కొట్టించేసినట్టున్నాను కదా, అందుకే ఈరోజు నాన్ వెజ్ ఐటమ్, అందులోనూ మటన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది రెసిపీ. నార్మల్గా మటన్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటారు. యాక్చువల్గా టైం టేకింగ్ ప్రాసెసే, బట్ ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది, క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. అలా అని టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పని అస్సలు లేదండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ప్యాన్లో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. కొంచెం వేడయ్యాక ఆనియన్స్ వేసేయండి. ఎక్కువ వేడవద్దు అనమాట, జస్ట్ కొంచెం కొంచెం పొగొచ్చే టైంకి ఆనియన్స్ వేసేసేయండి. కలుపుతూనే ఉండాలి, మిస్ అవ్వద్దు. మిస్ అయితే అక్కడక్కడ మాడిపోతాయి. కలుపుతూనే ఉండాలన్నమాట. ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయ్యాక తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి. ఇలా అయితే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆనియన్స్లో, ఆ ఆయిల్ తోటే బ్రౌన్ అయిపోతుంటాయి. ఎక్కువ బ్రౌన్ అయ్యాక తీస్తే మాడిపోతుంది తర్వాత చల్లారేసరికి. సో ఈ స్టేజ్లో మీరు తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మటన్ మ్యారినేట్ చేసుకుందాం. ఒక 2 to 3 టైమ్స్ కడుక్కోండి బాగా. సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా వాష్ చేసుకోండి. పైన ఆ ఫ్యాట్ ఉంటుంది కదా, అది పోయే వరకు మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి ప్రతి ఇంగ్రీడియంట్కి మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడు మసాలాలు అనేవి బాగా పడతాయి అన్నమాట మటన్కి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక పేస్ట్ యాడ్ చేయాలి. దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అంటే ఒక గుప్పెడు తీసుకోండి. అండ్ 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచ్ అంత అల్లం వేసి బాగా గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఆ పేస్ట్కి కలుపుతున్నాను అనమాట. బాగా ముక్కలకి పట్టే వరకు కలపాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసేసుకొని ఉంచాం కదా, అవి ఇప్పుడు డ్రై అయిపోయి క్రిస్పీగా అవుతుంటాయి అన్నమాట. సో బాగా కలిపేసుకొని ఈ స్టేజ్లో మనం ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ప్రతి ఇంగ్రీడియంట్ బాగా కలుపుకోవాలన్నమాట, అప్పుడే ముక్కకి బాగా పడుతుంది. ఎందుకంటే మనం క్విక్ ప్రాసెస్ కదా, సో ప్రతి ముక్కకి కలిసేలాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఇది నా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కంప్లీట్గా ఆప్షనల్ ఇది. అండ్ 2 ఇలాచీ, 2 లవంగా, ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క అండ్ 2-3 మిరియాలు. ఇది సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మనం వాటర్లో యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో ఇది సరిపోతుంది. అండ్ లెమన్, ఒక హాఫ్ చెక్క లెమన్ పిండేసుకోండి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఫస్ట్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఫైనల్ టచ్ లాగా ఇంకొన్ని యాడ్ చేసి ఏ ఆయిల్లో అయితే మనం ఆనియన్స్ ఫ్రై చేసామో సేమ్ ఆయిల్ యూస్ చేశాను. ఒక హాఫ్ కప్ అంతా యాడ్ చేసుకోండి. అండ్ కొన్ని జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 15 మినిట్స్ ఈజ్ ఎనఫ్ అనమాట. మీకు ఎక్కువ టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు. సో 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేయండి. దీంట్లో నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని కొంతసేపు ఉంచేయండి. బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక 15 మినిట్స్ వరకు, దాన్ని కుక్కర్లో వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం లేదు. కుక్కర్లో వేసేసి విజిల్ పెట్టేసేయండి. ఒక 8 విజిల్స్ వస్తే బాగా కుక్ అయిపోతుంది. సో 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. అది కుక్ అయ్యే లోపల మనం ముందుగా పెట్టుకున్నాం కదా వాటర్, అవి బాగా బాయిల్ అయిపోతున్నాయి. సో ఈ స్టేజ్లో మనం యాడ్ చేసాం కదా స్పైసెస్, ఈ పుదీనా, జాపత్రి, ఇవన్నీ తీసేసుకోండి. ఉన్నా కూడా పర్వాలేదు, కాకపోతే అన్ని మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, చిరాకుగా ఉంటుంది. ఆల్రెడీ దాంట్లో ఉన్న రసం అంతా ఆ వాటర్లో దిగిపోయి ఉంటుంది ఈ పాటికి. సో తీసేసేయండి. ఈ వాటర్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేయండి. నేను మటన్ మ్యారినేషన్ చేసినప్పుడే రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. ఒక 1 kg రైస్కి నేను ఇక్కడ 2 గ్లాసెస్, అంటే ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను. మేము ఇద్దరమే కాబట్టి హాఫ్ కేజీ తీసుకున్నా. యాక్చువల్గా 1 kg మటన్కి హాఫ్ కేజీ కంటే ఇంకొక 1 kg కంటే తక్కువ అనుకోండి. అంత మాత్రం రైస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంతమంది 1 kg రైస్ కూడా వేసుకుంటారు, కానీ మసాలా అంత ఉండదన్నమాట. సో హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్ వేసేసుకొని బాగా కలుపుకొని, బాగా కాదు సారీ,
ఒక్కసారి అట్లా అట్లా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒకసారి కర్రీ ఉడికిందేమో చూద్దాం. ఈ మాత్రం ఉంటే చాలండి కన్సిస్టెన్సీ. బాగా థిక్‌గా ఉండొద్దు, వాటరీగా కూడా ఉండొద్దు. రైస్ కూడా ఒకసారి కలిపేసుకుందాం. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ముద్దయిపోకుండా ఉండడానికి. రైస్ ఒక 80% కుక్ అయింది అనే టైంలో వాటర్ అంతా డ్రైన్ చేసేసి రైస్ ఒక బౌల్‌లో వేసుకోండి. ఈ వాటర్‌లోంచి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి. ఒకవేళ ఫైనల్‌గా మీకు రైస్ పదునుగా అనిపిస్తే పైన చల్లుకోవడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా వాటర్ డ్రైన్ చేసేసుకొని రైస్ అంతా ఒక బౌల్‌లో వేసేసుకోండి. ఇదే ప్యాన్‌లో వాటర్ అంతా తీసేసి ఒక థిన్ లేయర్ రైస్ ఉంచుకోండి. దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ కర్రీ యాడ్ చేసేయండి మొత్తం. దీంట్లోకి ఇందాక డ్రైన్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది ఫస్ట్ ఒక లేయర్ వేయండి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసి తర్వాత మిగతా మొత్తం రైస్ యాడ్ చేసేసి మళ్ళీ ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేశాక పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక హాఫ్ చెక్క లెమన్ అండ్ ఒక 1½ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ వేసేసుకొని ఒక్కసారి స్పూన్ తోటి ఇట్లా పైన ఆ గీ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఇలా ఒక 20 మినిట్స్ సిమ్‌లో కుక్ అయితే రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే సారీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసేసుకొని షేర్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.